Hello, hi, namaste, assalamu alaikum, welcome back. సో గువ్వా గోరింక లొకేషన్లో ఉన్నాను, షూటింగ్ చేస్తున్నానని మీ అందరికీ తెలుసు. కాకపోతే ఎవ్రీ సీరియల్లో రాను 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 కొందరు మారిపోతూ ఉంటారనమాట. కొందరు వెళ్తారు, పాత వాళ్ళు కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ పాత వాళ్ళు వస్తారు, లేకపోతే కొత్త వాళ్ళు వస్తారు, అలా జరుగుతూ ఉంటుంది. కానీ మన ఒక మెయిన్ పర్సన్ ఉన్నారనమాట దీంట్లో గువ్వా గోరింకలో. నాలాగా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అలా ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నాను. నాలాగంటే నా ఏజ్కి నా క్యారెక్టర్కి కానీ యాక్టింగ్లో కాదు, కానీ బ్యాక్ బోన్ ఆఫ్ గువ్వా గోరింక లాగా ధైర్యంగా అందరికి ధైర్యం ఇచ్చుకుంటూ అటు ఇటు నుంచి కొన్ని అక్షంతలు ఆయన మీద పడుతూ ఉంటాయి అనమాట, తిట్లు పడుతూ ఉంటాయి, భరిస్తూ కాముగా నవ్వుతూ అందరితో పని చేయించుకుంటాడు అనమాట. తెలియకుండా ఎవరో కాదండి, వెరీ టాలెంటెడ్. త్వరలో ఆయన పైకి రావాలి, జీవితంలో సక్సెస్ అవ్వాలని నేను ఎంతో మందిని దీవిస్తాను. దాంట్లో అన్నిల్ని ఎప్పుడు దీవిస్తూనే ఉంటాను. త్వరలో డైరెక్షన్ చేసి మంచి పేరు సంపాదించుకోవాలని, దాంట్లో నాకు కూడా ఒక క్యారెక్టర్ ఇవ్వాలని కోరుకుంటూ ఆ పర్సన్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇట్స్ నన్ అదర్ దాన్ మిస్టర్ అనిల్. ఎంత మంచి ఇంట్రడక్షన్ ఇచ్చానండి. మాట్లాడు, ఏదో ఒక మాట చెప్పు. చూస్తుంటారు, మీరు చూస్తారో తెలియదండి, కానీ సీరియల్లో మాత్రం మేడం ఎంత సీరియల్గా యాక్ట్ చేస్తారో, ఎంత సీరియస్గా యాక్ట్ చేస్తారో, సెట్లో కూడా అంతే ఫన్గా ఉంటారు. ఇవి ఉంటే చాలు, అందరు నవ్వులే నవ్వులు. ఎంతో కష్టపడి వర్క్ చేసే మాకు కూడా అప్పుడప్పుడు ఫన్ ఇచ్చి మేడం ఇంకా వేరే లెవెల్ అంతే. ఇంకా అంటే లోపల ఏదో ఉంటది, బయట మాటలు అలా వస్తుంది అన్నమాట. అంతేనా? ఇలాగే ఇంకా ఎన్నో సీరియల్స్, ఎన్నో సినిమాలు. ఫ్యాన్ తీసుకెళ్ళి ఆన్ చేసావా? ఫస్ట్ అసలు ఆన్ చేసావా? పట్టుకుంటా మేడం, ప్లీజ్ మేడం, ఒక్కసారి మీరు పట్టుకుంటే నాకు చూడు, నీ జాబ్ పోతుంది, చూసుకో. మా మేడం ఉంటే నాకు సంతోషం ఉండదు. మేడం ఇవన్నీ నవ్వుతూ ఉంటారండి మా మేడం. నాగడి ఇవన్నీ ఆప్షాలు షార్ట్ రెడీ మీరు పదండి ఫస్ట్. బాయ్ అండి, బాయ్ అండి, బాయ్. మాటలు లేవు మేడం, మాటలు లేదు, మాట్లాడుకోవడా లేవు, రీల్కి లైక్ కొట్టడాలే, ఇంకా అంతే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఆవిడ అసలు యంగ్ టర్న్ అయిపోయి సడన్ గా నేను 20 years అని ఫీల్ అయిపోయా. ముద్దు మనవాడు కూడా ఉన్నాడు చూడండి, ఎట్లా ఎగురుతుందా అసలు. జుట్టు ఓపెన్ చేసుకొని ఇది చూసుకొని నాకు ఇప్పుడు నేను రియల్ చేయాలి, నాకు సిగ్గురాలు వాళ్ళు చూసుకొని. చూడండి వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉన్నారు. तरफ से यहाँ घाट रोड रहता और यहाँ भी घाट रोड रहता. बीच में ह्यूमंस टोपी लगा के रहता, ब्लैक कलर का टोपी. वो क्या बोलते वो क्या है, అటు ఇటు ఘాట్ రోడ్స్ ఉంటారు, మధ్యలో మనుషులు ఉంటారు. వాళ్ళు ఎవరు? క్యాప్స్ వేసుకొని, బ్లాక్ కలర్ క్యాప్స్, లోటస్ బ్లాక్ కలర్ క్యాప్, బ్లాక్ కలరా? ఓకే. ప్రతి హిందూ వాళ్ళ టెంకాయ, కొబ్బరి, లవంగా అది లేకుండా అసలు పనే జరగదు. అవునా? ఫస్ట్ పొద్దున్న లేవగానే అదే చేస్తాం. ఇది యాక్చువల్లీ నా క్వశ్చన్ కాదు, నవీనమ్మ క్వశ్చన్. డిస్క్రెడిట్ గోస్ టు నవీనమ్మ. బ్లాక్ లో ఏముంటది కిచెన్ లో వాడేటట్టు? ఓడిపోయా, చెప్పు. పాసా? పాస్. బాగమంటున్నాడు. సరే పాస్ చెప్పే. పాసా? ఏమంటారు అది? మ్యాచ్ బాక్స్.
అవును నల్ల టోపీ ఎక్కడ ఉంటుంది? అటు ఇటు స్టిక్స్ అనా? చాలా డెప్త్ గా ఆలోచించాల్సి. I'm in the shoot, darling. 1 minute में आ रही. I'm in the shoot, darling. Hira, you yellow, Dadi yellow, same pinch. Yellow. Music అది. ఏ వద్దు, సౌండ్ వద్దంట. దాంతో మ్యూజిక్ చేయొచ్చు, తర్వాత నేర్పించు అందరికి షార్ట్ అయిన తర్వాత. గుడ్ మార్నింగ్. Very good morning. హ్యాపీ న్యూ ఇయర్. I wish you all a very happy new year and same to you. హ్యాపీ బర్త్డే. గిఫ్ట్ ఎక్కడ? బర్త్డే ఇంకా మొదలు పెట్టలేదు కదా సెలబ్రేషన్స్. గిఫ్ట్ మేఘనాన్ని యాక్సెప్ట్ చేశాను కదా. థ్యాంక్ యూ. చాలు కదా, మేఘనతో సరిపెట్టుకుంటావు కదా. మీరు ఎలా చెప్తారో అలాగా. కష్టం అని వాయిస్ వచ్చింది అక్కడ నుంచి. ఒక్కడితో అడ్జస్ట్ అయ్యే పర్సన్ కాదా? ఎందుకు ఇవన్నీ మనం కెమెరాలో మాట్లాడాలనుకుంటున్నారు కదా, అంతేనా? అంతే, బయటికి చెప్పుకోవట్లేదు. అలాగేం లేదు, మేఘన ఒక్కటే చాలు. ఓహో, ఓకే. కెమెరా ఆఫ్ చేసి ఒక్కసారి నిజం చెప్పండి. కెమెరా ఆఫ్ చేసి ఆఫ్ చేసా చెప్పు. నిజం చెప్పండి. అదే తీసుకుంటా. సో మా నందు శ్రీకృష్ణుడు. Okay, have a great year ahead. Same to you. Thank you. Let me find new kinds of highs. We're just wasting here, waiting for another year. We both know the score. We've been here once before. So many words unspoken. You took my heart. It's already Touch of time. Touch of time. Hi. Hi. Welcome to Guba Goringa. Thank you so much. Myself Arohi. Yes, welcome. Thank you, ma'am. Thank you so much. So what is your real name, Arohi? Divya Suresh. I'm from Bangalore. Okay. So this is my first Telugu serial. Oh, great. Especially, you know, this is the biggest thriller in the set. All as you all know. Yes. నాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మీతో యాక్ట్ చేస్తున్నానని. అబ్బా, నా బ్లాగ్ లో చెప్పాల్సిన అవసరం లేదు. No, నిజం. That's the fact actually. It's good video. Okay. Anyways, God bless you. Abba. Very senior, very old. Thank you so much. God bless you. వాడు ఇంకా రికార్డ్ చేయని వాడు. ఇట్రా రా, వెళ్ళిపోయావే. హాయ్ అమ్మా. సో ఇంకొక న్యూ క్యారెక్టర్. నీ పేరు చెప్పు. నా పేరు ఇందులో బార్బీ క్యారెక్టర్ చేసి బార్బీ. నీ పేరు చెప్పు, నీ ఒరిజినల్ పేరు. నాకు ఫస్ట్ టైం ఇది అన్నమాట. నా పేరు రియల్ నేమ్ వచ్చేసి రియా. సో నేను మేడం కి పిఏ క్యారెక్టర్ చేస్తున్నాను. ఎలా ఉండబోతుందో చూసి ఏం చేస్తాను. బార్బీలానే ఉండబోతుంది. బార్బీలా ఉన్నావు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ నందు గారు. మీరు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారు? ఎప్పుడు లేనిది మీ ఫేస్ లో ఇంత కళ, చాలా గ్లో అవుతున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు. ఏంటి స్పెషల్? అంటే మీరు ఇంత పొగులుతున్నారంటే ఏముందో నాకు అర్థం కావట్లేదు. అబ్బా చెప్పండి, అంటే ఎందుకు అంత హ్యాపీ? అంటే సీరియల్లో ఈరోజు నా బర్త్డే అంట. దాని కాదు ఇంకా ఏముంటుంది, క్లైమేట్ బాగుంది, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు 2-3. అది ఉన్నారంటే ఓకే. ఇద్దరు అంటే ఉన్నారు కదా, ఒక పక్కన పెళ్ళాం, ఒక పక్కన గర్ల్ ఫ్రెండ్స్, 2-3 కలకల ఆడుతుంది సెట్ అంతా అమ్మాయిలతో. మీరు కృష్ణుడు లాగా మధ్యలో 2 రోజుల నుంచి ఒకే ముఖంలో చూసి అది బామ్మ గారు. చూడండి అత్తయ్య గారు, అది మనవడి పరిస్థితి. సారీ అమ్మా, సారీ. ఎందుకు సారీ? అంటే మీ ముఖంలో చూస్తున్నాం కదా 2 రోజులు. మమ్మల్ని ఎలాగో నువ్వు పట్టించుకోవాలి, పక్కన పెట్టే. మమ్మల్ని గురించి కాదు, వేరే వాళ్ళ గురించి చెప్పి. ఈ రోజు కొంచెం చేంజెస్ ఉంది. కలర్ఫుల్ గా బలూన్స్ కట్టారు. కలర్ఫుల్ గా అందరూ కలర్ఫుల్ అమ్మాయిలు ఉన్నారు, బెలూన్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. సో
చాలా బాగుంది క్లైమేట్ ఈ రోజు. సో నందు గారు సెట్ లో హ్యాపీగా ఉండాలంటే అట్లీస్ట్ ఒక 10 మంది కలర్ఫుల్ అమ్మాయిలు ఉంటే తప్ప పని చేయను అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది హెడ్ లైన్స్. నందు వాంట్స్ 10 కలర్ఫుల్ ఫీమేల్స్ ఇన్ ద సెట్ టు యాక్ట్ నైస్లీ అని పెడతారు. అంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే మంచి అమ్మాయిలు డ్రెస్ అమ్మాయిలే ఉండాలి, అబ్బాయిలు ఉండకూడదా? చూడండి నా మనోడైనా ఎంత మాట అన్నాడు. చూడండి లేదు ఇక్కడే కాదు, షూటింగ్ ప్లేస్ లో కాదు, కంపెనీలో కూడా మంచి మంచి అమ్మాయిలోనే హైర్ చేస్తున్నారు. ఎందుకంటే బాగుంటుంది. సో అది ఇక్కడ కూడా అలాగే. ఓహో, ఆ విషయం కాదు, అమ్మాయిలు బాగా పనిచేస్తారు, అబ్బాయిలు చేయట్లేదని పెట్టుకుంటారు. అది కూడా ఓకేనే, అది కూడా ఓకే. ఏదైనా సరే అమ్మాయిలు ఉండాలంటే. ఓకే, ఎనీవేస్ గాడ్ బ్లెస్ యూ, ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. Bye. Bye. Before, so many words unspoken. You took my heart, it's already broken. You don't have to wait. I can take the pain. I will surrender. Let me go. It's a new adventure. On the new adventure. అదండి విషయం. నా హడావుడి, నా షూటింగ్ గోలా అండ్ గువా గోరింగా లొకేషన్ సెట్లో చూశాడు కదా ఎంత కలకల ఆడుతుందో. ఇవన్నీ చూపించాలని ఎంతవరకు వీలైతే అంతవరకు వ్లాగ్ చేశాను. ఐ హోప్ నా వ్లాగ్స్ అన్నీ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity. On the new adventure.